ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చింపు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మేము కూడా దేవుని కృప మహదేశ్వర్యాన్ని బట్టి కులాసాగానే ఉన్నాం. ప్రియులారా, ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరులోనికి దేవుడు నడిపించినందుకు దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేక అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము మనిషి జన్మతః పాపి కాదు. ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకునేది ఏంటంటే, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడుదురా. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడుదురా అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఇందులో మనం ఆదాము చేసిన పాపమే పాపము చేయని మనకు కూడా సంక్రమిస్తుందా అనే ఒక ప్రశ్న మీద మనం సమాధానం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదాము చేసిన పాపమే పాపము చేయని మనకు కూడా సంక్రమిస్తుందా అనే అనే సంగతిని ఈరోజు మనం నేర్చుకుందాం. ఆదాము చేసిన పాపమే మనకు సంక్రమిస్తుందా అంటే, చాలామంది నేటి క్రైస్తవ సమాజంలో బోధిస్తున్న బోధన మనం పరిశీలన చేస్తే, అవును, ఆదాము మేము మేము పరిశుద్ధులమే, ఆదాము పాపం చేశాడు, పాపం చేసి ఆదాము పాపమే పాపము చేయని మాకు కూడా సంక్రమిస్తుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి మరి అనేకుల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, వారు ఎందుకు అలా చెప్తున్నారు? వారు చెప్పడానికి బైబిల్లో వాళ్ళు చూపించేటటువంటి వచనం ఏంటి, దాని గురించి కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఆ వచనములో మన ప్రియులు అనుకుంటున్నట్టుగా మరి ఆదాము చేసిన పాపమే పాపము చేయని మనకి కూడా సంక్రమిస్తుందా? ఆదాము పాపం చేశాడు కాబట్టి అప్పటి నుంచి పుట్టే పిల్లలందరూ కూడా పాపులుగానే పుడుతున్నారా అనే మరి ఒక ప్రశ్న మనం వేసుకుని దానికి సమాధానం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, మరి మన ప్రియులు వారు చూపిస్తున్నటువంటి వచనం ఏంటంటే, రోమపత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనాన్ని చూపిస్తున్నారు. ఆ వచనంలో ఇలా ఉంది: ఎలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో. అంటే ఇక్కడ చూడండి, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో, అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అనేసి ఇక్కడ రాయబడింది. అంటే ప్రియులరా, ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు మరి మనకి ఎలా అర్థమవుతుంది చదివే వాళ్ళకంటే, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడరు అనేసి రాయబడి ఉంది. అయితే మన ఈ వచనాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు చదివే విధానంలో చాలా డిఫరెంట్ ఉంది. అంటే తప్పుగా చదువుతున్నారు. ఏమని చదువుతున్నారంటే, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగు అనేసి ఆ మధ్యలో ఎలాగు అనేది తీసేసి అనేకులు పాపులుగా చేయబడరు అనేసి చదువుతున్నారు. అలాగే అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు అంటే, ఎలాగూ అనేది మనం దాన్ని పక్కన పెట్టేసి పాపులుగా చేయబడరు అనేసి భావాన్ని వాళ్ళు దీన్ని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులరా, ఆదాము చేసిన పాపమే పాపము చేయని మనకు కూడా సంక్రమిస్తుంది అని నేటి క్రైస్తవ సమాజంలో కొందరు బోధిస్తూ ఉన్నారు. ఇది నిజమేనా? ఆదాము చేసిన పాపము చేయని మనకి సంక్రమిస్తుందా? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులరా, మరి ఒక ప్రశ్న వేసుకుందాం. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడరా? మనం చదివిన వచనంలో ఇదే అర్థమిస్తుందా? ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారా? మరొక ప్రశ్న వేసుకుందాం. ఆదాము అవిధేయత వలన పాపము చేయని అనేకులు పాపులుగా చేయబడిరా? చూడండి, ఒకసారి ఆలోచించండి.
ఏమర్థమవుతుంది? ఆ వచనం చదివితే మనకి, ఆ వచనం చదివితే మనకేం అర్థమవుతుంది? ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడిపోయారు. అలాగే ఆదాము అవిధేయత వల్ల పాపము చేయని అనేకులు పాపులుగా చేయబడుతున్నారు అనేసి అర్థం ఇస్తుందా అంటే, అలా అర్థం అలా రాయబడలేదు. కానీ మనము చదివే విధానంలో తప్పుగా చదువుతున్నాం కాబట్టి మనకి అలా అర్థమవుతుంది. కాబట్టి ప్రియులరా, ఒకసారి ఆలోచించేయండి. ఒకసారి మనం పరిశీలన చేస్తే, లేఖనాల గురించి మనం పరిశీలన చేస్తే, లేఖనాల్లో ఎలా రాయబడి అంటే, లేఖనము ఎప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికిన లేఖనాలు. ప్రియులారా, దేవుని మూలంగా పలికిన లేఖనాల్లో మరి ఒక దగ్గరేమో ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు అనేసి ఒక దగ్గర ఉండి, మరి మరొక దగ్గర ఏంటంటే మనుషులందరూ పాపం చేసినందునే ఆ మరణం అనేది అందరికీ సంప్రాప్తిస్తుంది అనేసింది. అంటే బైబిల్లో ఒక వచనము మరొక వచనాన్ని విభేదించకూడదు. మనం ఒక సిద్ధాంతాన్ని స్థిరపరిచినప్పుడు బైబిల్లో ఒక వచనము మరొక వచనాన్ని విభేదించకూడదు. ఇది ప్రాథమికమైనటువంటి సూత్రం అన్నమాట. కాబట్టి ప్రియులరా, మరి రోమపత్రిక 5 అధ్యాయం 19 వచనములో రాయబడినట్లు ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిపోయారు. ఎలాగూ అనేది వాళ్ళు చదవట్లా. పాపులుగా చేయబడిపోయారు అంటే, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు అంటే పాపం చేయని వారు కూడా పాపులుగా, ఆదాము చేసిన పాపమే వీళ్ళకి కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఆదాము చేసిన పాపమే, పాపం చేయని ఆ, మనం కూడా పాపులుగా తీర్చబడిపోతున్నాం. ఇది నిజమేనా? ఒకవేళ అదే నిజమైతే అదే బైబిల్లో రోమపత్రిక 5 అధ్యాయం 12 వచనంలో ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించనో అనేసి కింద ఏమి రాయబడింది? అలాగుననే మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. మనుషులు అందరూ పాపము చేశారు. పాపము చేయని వారి మీద మరణం అనేది రాదు. ఎవరి మీద మరణం వస్తే ఆజ్ఞాతిక్రమణ పాపం వల్ల వచ్చి జీతము మరణము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే రోమపత్రిక 5:19 ప్రకారం ఒకరి విధేయత వల్ల అనేకులు అవిధేయులుగా తీర్చబడ్డారు అనేసి ఒకవేళ అదే కరెక్ట్ అయితే, మరి రోమపత్రిక 5:12 అక్కడే ఉంది, మనుషులందరూ పాపము చేసి నందున మరణం అనేది అందరికీ. మనుషులందరూ పాపము చేస్తేనే మనుషులు పాపము చేసి అనేసి ఇక్కడ రాయబడింది. మరి రోమపత్రిక 5:19 రోమపత్రిక 5:15 ఒక వచనానికి మరొక వచనానికి విభేదించినట్లుగా మనకి కనపడుతుంది. ఎప్పుడన్నా మనం ఆలోచిస్తున్నామా? సాతాను ఎన్నో రీతుల్లో మనల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బైబిల్లో ఉన్న వచనాలను చూపించి బైబిల్ చెప్పని అర్థాలని మనకి చెప్పుతూ మనల్ని సత్యంలో లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడే అపవాది. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. రోమపత్రిక 5:19 మనం ఇప్పుడు చూస్తున్న ప్రకారం ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడిపోయారా? అలా అయితే యోహాను రాసిన మొదటి పత్రికలో 3 అధ్యాయం 4 వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును. అంటే పాపము చేసే ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడంట. ఆజ్ఞ అతిక్రమణే పాపము అంటాడు. ప్రియులారా, పాపము ఆరోపించబడాలన్నా, పాపిగా తీర్చబడాలన్నా ఏం చేయాలంటే చెయ్యాలి. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు అనేసి లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. మరి ఈ రెండు వచనాలు ఒకదానికొకటి విభేదించినట్లుగా ఉన్నాయి కదా. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా అయిపోయారు అనేసి చెప్పే బోధకులరా, మరి ఒకసారి ఆలోచించండి. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడు, ఆజ్ఞ అతిక్రమే పాపము. అతిక్రమము అనేసి ఇక్కడ రాయవు. ఆజ్ఞ అతిక్రమించకపోతే పాపము ఆరోపించబడదు అనేసి చాలా స్పష్టంగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ప్రియులారా, మనం చూస్తే ఒక వచనము మరొక వచనాన్ని విభేదించినట్లుగా ఉందా అంటే ఉంది. మరి రోమపత్రిక 5:19 వచనాన్ని విభేదించినట్లుగా మరొక వచనం కూడా ఉంది.
రోమపత్రిక 5:19లో ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడ్డారు అంటే ఎలాగ తీసేసి పాపులుగా చేయబడ్డారు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి ఈ ఈ ఈ వచనాన్ని చదివి మీరు వివరిస్తున్నటువంటి వివరణ చాలా తప్పు అనేసి బైబిల్ మరొక వచనాన్ని చెప్తుంది. మరొక వచనంలో మరొక వచనం బైబిల్లో మరొక వచనం ఉంది, అది తప్పు అని చెప్పేటటువంటి మరొక వచనం. అయితే ప్రియులరా, రోమపత్రిక 3:23 అక్కడేముందంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేది అక్కడ రాయబడింది. ఏ భేదం లేదంట. ఏ పాపలుగా ఎందుకు అవుతున్నారంట? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఎందుకు పొందలేకపోతున్నారంటే అందరూ పాపము చేసి, పాపము చేయకపోయినా పాపులు అవుతున్నారా? ఆదాము చేసిన పాపము చేయని మనం కూడా పాపులుగా తీర్చిదిద్దబడుతున్నామా? ఆ పాపం మనకు వస్తుందా? లేకపోతే మనిషి జన్మత ఆదాము చేసిన పాపం వలన మనిషి అప్పటి నుంచి మనుషులు జన్మతః పాపులుగా పుడుతున్నారా? ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ప్రియులరా, ఒకసారి ఆలోచించండి, ఎంత తప్పు జరిగిపోతుంది. రోమపత్రిక 5:19 చదువుతున్నారు, కానీ ఆ వచనాన్ని అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ, అర్థం చేసుకునే విధాన ప్రకారం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ప్రియులరా, మరి ఒక వచనం మరొక వచనాన్ని నివేదించడానికి లేఖనాలు మనుషునిచ్చని బట్టి కలిగినాయా అంటే మనుషునిచ్చని బట్టి కలగలేదు. కాబట్టి లేఖనాలు కలిగిన విధము, లేఖనాలు ఎలా కలిగినాయి అనేసి మనం బైబిల్ని ప్రశ్నిస్తే బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనములోని ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలెను. ప్రియులరా, ఈ మాటలు ఎక్కడ రాయబడి ఉన్నాయి అంటే పేతురు రాసిన 2వ పత్రికలో 1:20-21 వచనంలో రాయబడి ఉన్నాయి. ఆ వచనాన్ని మనం చూద్దాం. 20 వచనం, ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములోని ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలెను అంటాడు. ఊహను బట్టి చెప్పినవి కాదు, ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో మనం చదువుతున్న లేఖనంలో ఊహను బట్టి చెప్పటం వలన ఏ ప్రవచనం పుట్టదు అనేసి మొట్టమొదట గ్రహించాలి. ఎందుకు అంటే 21 వచనంలో చాలా స్పష్టంగా రాబడింది. ఏలైనగా ప్రవచనం ఎప్పుడునూ మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికారు. చూడండి, మనుషులు ఇచ్చని బట్టి కలగలేదంట. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికారు. మరి దేవుని మూలంగా పలికిన లేఖనాల్లో ప్రియులరా, ఒక వచనము మరొక వచనాన్ని విభేదించినట్లుగా ఎందుకు రాయబడి ఉంది? ఒక దగ్గరేమో ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా తీర్చబడ్డారంటే, మరొక దగ్గర ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని ఉంది. పాపం చేసి పాపవుతున్నారా? లేకపోతే ఆదాము చేసిన పాపమే మనకు వచ్చేస్తుందా? మనిషి జన్మతః పాప, పుట్టుకతోనే పాప. ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పట్లేదు కదా. ఒకసారి పాపము చేసి పాపవుతున్నారు. ప్రియులారా, ఒకసారి ఇక్కడ మనం చూస్తే లేఖనాల్ని మరి ఎలా పరిశీలన చేయాలంటే, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చనో దానిని విచారించి పరిశోధించి మరి మనకి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 10-11 వచనాలు మనం చూస్తే 10వ వచనం చదువుదాం. మీకు కలుగు కృపను గూర్చి ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుతూ తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చనో దానిని విచారించుతూ పరిశోధించిరి. చూడండి, మనము కూడా లేఖనాలను ఎలా పరిశీలన చేయాలంటే, ఇది ఏ కాలానికి సంబంధించింది, మరి ఇది ఎవరికి చెప్పబడిన మాటలు,
ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు, వాటిని ఎవరు అనుసరించాలి, ఇవన్నీ కూడా అది ప్రవచనాల లేకపోతే అది రాయబడిన మాటలు మరి సాదృశ్యాల, లేకపోతే యథార్థంగా ఉన్నవి ఉన్నట్లు రాయబడి ఉన్నవా, లేకపోతే అక్షరార్థంగా రాయబడి ఉన్నా, లేకపోతే సింబాలిక్ భాషలో రాయబడి ఉన్నవా, ఎలా రాయబడి ఉన్నాయి ఏంటి అనేసి మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఈ లోక సంబంధంగా మనం పరిశీలన చేస్తే 2 ఏమవుద్ది అంటే 4 అవుద్ది. ఎక్కడ 4 అవుద్ది? ఇండియాలో 4 అవుద్దా? అమెరికాలో ఏమవుద్ది? అది ఆరిన నేల ఉన్న ప్రతి స్థలంలో కూడా 2 × 2 4 అవుద్ది. మనుషులు సిద్ధపరిచిన ఒక సిద్ధాంతంలో స్థిరపరిచిన ఒక సిద్ధాంతంలో ఒక లెక్కకి ఒకే ఆన్సర్ ప్రపంచంలో ఆరిన నేల ఉన్న ప్రతి స్థలంలో వస్తూ ఉంటే, మరి మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి దేవుని మూలంగా పలికిన లేఖనాల్లో అవునన్నట్టు చెప్పి కాదన్నట్టుగా ఎందుకు ఉంది? ఒక మనిషిని అవిధేయతం వల్ల అనేకులు పాపులుగా తీర్చబడ్డారు అనేసి మీరు అనుకుంటున్నట్టు, మరి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒక వచనము మరొక వచనాన్ని విభేదించినట్లుగా ఇక్కడ కనపడుతూ ఉంది. మరి దీనికి మనం ఏం సమాధానం చెప్పాలి? చూడండి, బైబిల్లో మరి తప్పులు ఉంటాయా? బైబిల్లో అవునని చెప్పి కాదన్నట్టుగా ఉంటుందా అని అంటే అలాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితి మనము దాన్ని అర్థం చేసుకుంటంలో లోపమే, కానీ బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటాయి. అయితే యేసుక్రీస్తు గురించి మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను అని యేసుక్రీస్తు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్తలో 5:37 వచనం. మత్తయి సువార్త 5:37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది అనేసి అక్కడ రాయబడింది. మరొక వచనాన్ని మనం చూద్దాం. పౌలు గారు రాశారు, అపోస్తులైన పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రికలో 1:18-19 వచనాల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా లేదు అంటాడు. దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడంట. అందుకనే మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా లేదు అనేసి అక్కడ చెప్తున్నాడు. 19వ వచనంలో మా చేతను అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటించబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునని వాడే ఉన్నాడు అనేసి చెప్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, యేసుక్రీస్తు కూడా అవునని చెప్పి కాదనేవాడు కాదు. అలాగే అపోస్తులు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా లేదు. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఒక వచనం మరొక వచనాన్ని ఒక దగ్గర ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా తీర్చబడిపోయారు అన్నట్టుగా మనకి కనపడుతుంది అనే భావాన్ని వస్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ మరి ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు అనేసి, పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని మరొక దగ్గర. ఇలా ఒక వచనం మరొక వచనాన్ని ఎందుకు విభేదిస్తుంది? నిజంగా వాస్తవంగా విభేదిస్తుందా, లేకపోతే మనము చదువుట్లోనే లోపం ఉందా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రోమపత్రిక 3:4 వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ప్రతి మనుషుడు అబద్ధికుడు అవును కానీ అగును కానీ అబద్ధికుడు అగును కానీ దేవుడు మాత్రం సత్యవంతుడు. మరి దేవుని మూలంగా పలికిన లేఖనాలు అవునన్నట్టు చెప్పి కాదన్నట్టుగా ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. ప్రియులరా, మనం సమర్థించుకోవచ్చు, కానీ ప్రభువులలో చాలామంది మరి కొంతమంది అడుగుతారు, బైబిల్ని తప్పు పట్టుకునే వాళ్ళు అడుగుతారు, మీ బైబిల్లో ఒక వచనం మరొక వచనాన్ని నివేదించినట్లు ఉంది, ఏంటి సంగతి అని అడుగుతారు. మిమ్మల్ని హేతువుడికి ప్రతి వారికి మనం ఏం చేయాలంటే సాత్వికంతోనో భయంతోనో సమాధానం చెప్పాలి. ప్రియులరా, ఆ మాటలు ఎక్కడ రాయబడి అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 వచనంలో అక్కడ రాయబడినది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువుడికి ప్రతి వానికి సాత్వికంతోనో భయంతోనో సమాధానం చెప్పుటకు
ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అనేసి. చూడండి, మిమ్మల్ని హేతువుడికి ప్రతివానికి సాత్వికంగా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. 2x2 6 6 కరెక్టా? 2x2 4 కరెక్టా? 2x2 8 కరెక్టా? ఈ మూడిట్లో ఏది కరెక్టు? ఒకసారి ఆలోచించండి. ఈ మూడిట్లో 2x2 4 కరెక్టు. కాబట్టి ప్రియులారా, మరి ఇది ఎంత కరెక్టో లేఖనాల్లో కూడా మరి అంతే కరెక్ట్ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని మూలంగా పలికిన లేఖనాలు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికిన లేఖనాల్లో అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండవు. ఇది మనం గుర్తించుకోవలసిన అవసరం ఉంది. మరణము లోకంలోనికి ఎలాగ ప్రవేశించింది ఒకసారి ఆలోచించండి. మరణం అనేది లోకంలోనికి ఎలా ప్రవేశించింది అంటే, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించింది. అయితే ప్రియులరా, ఈ మాటలు ఎక్కడున్నాయి? రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణములు లోకంలోనికి ఎలాగూ ప్రవేశించినో అలాగుననే అనేసి ఇక్కడ అలాగుననే అనేసింది. ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోనికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. మరణం అనేది అందరికీ ఎందుకు వచ్చింది? పాపం చేయకపోయినా వచ్చిందా? అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. ప్రియులరా, ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ లోకంలోని మనుషులందరికీ మరణము ఎలాగూ సంప్రాప్తించెను? మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన, లేక పాపము చేయని వారికి కూడా మరణము సంప్రాప్తమైన? ఇదొక ప్రశ్న మనకి. దానికి సమాధానం ఏంటంటే, లోకములోని మనుషులందరూ పాపము చేసినందుననే మరణము అందరికీ సంప్రాప్తమైంది. చూడండి, పాపము చేసినందుననే మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. పాపము చేయి ప్రతివాడు ఏం చేస్తాడంటే ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమణే పాపము. కాబట్టి చాలా జాగ్రత్తగా. అయితే ప్రియులారా, ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, మరి చాలామందికి పాపం అంటే కూడా ఏంటో తెలవనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలామందికి పాపం అంటే ఏంటో కూడా తెలవనట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పాపం అనగానేమి? జవాబు, పాపం అనగా ఆజ్ఞాతిక్రమమే పాపము. చూడండి, పాపము అనగా నేమి అంటే, పాపం అంటే ఏంటి? మనిషి ఎప్పుడు పాపి అవుతాడు? మనిషి ఎప్పుడు పాపిగా తీర్చబడతాడు అనేసి మనం పరిశీలన చేస్తే, బైబిల్ చెప్తుంది పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమణే పాపము. అలాగే సకల దుర్నీతి పాపము అనేది బైబిల్లో ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో సకల దుర్నీతి పాపము అనేసి అక్కడ రాయబడింది. అలాగే ప్రియులరా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మేలనేది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అనేసి అక్కడ రాయబడింది. అలాగే విశ్వాస మూలము కానిదేదో అది పాపము అనేసి రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. ప్రియులారా, ఎంతవరకు మనం పరిశీలించిన వచనాలను బట్టి మనకేమర్థమవుతుంది? సారాంశం ఏంటి? మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం అవుతుందా? లేకపోతే పాపము చేయకపోయినా ఆదాము చేసిన పాపమే మనకు సంక్రమిస్తుందా? ఆదాము పాపం చేశాడు కాబట్టి మనుషులు పుట్టుకతో పాపులుగా పుడుతున్నారా? మనుషులందరూ పాపము చేసినందుననే అందరికీ మరణము సంప్రాప్తమైంది. సారాంశము ఇప్పటి వరకు మనం చూసాం. మనుషులందరూ పాపము చేసినందునే మరణం సంప్రాప్తమైంది. పాపము చేయకపోతే పాపముడు. దొంగతనం చేస్తే దొంగ అంటారు. దొంగతనం చేయని వాడిని దొంగ అంటారా? ఒకసారి ఆలోచించండి. దొంగకి పుట్టిన కొడుకు కొడుకుని దొంగ అని
పిలవం. ఎందుకంటే చేస్తేనే అలా పిలుస్తాం. దొంగతనము చేశాడు కాబట్టి పిలుస్తాం. ప్రియులైన రోమపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగో ప్రవేశించనో అనేసి అక్కడ రాబడింది. ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది అనేసి అక్కడ ఉంది. మరొక సంగతి మనం చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదంట. అది ఎక్కడుంది? రోమపత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన మనకి కలగటానికి అతి ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు ఉన్నాయి. వాటిని గురించి మనం నేర్చుకుందాం. ప్రియులారా, పాపము అనగా ఏమి? పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమణే పాపము. ప్రశ్న: పాపము ఎందుకు ఆరోపించబడును? జవాబు: ఆజ్ఞను అతిక్రమించినందుకు పాపము ఆరోపించబడును. చూడండి, పాపము ఎందుకు ఆరోపించబడుద్ది అంటే ఆజ్ఞను అతిక్రమించినందుకే పాపము ఆరోపించబడుద్ది అనేసి ఇక్కడ ఉంది. మరొక ప్రశ్న: పాపము ఎవరిపై ఆరోపించబడును? జవాబు: పాపము ఆజ్ఞను అతిక్రమించిన వారిపై ఆరోపించబడుద్ది. ఆజ్ఞను అతిక్రమించిన వారిపై పాపము ఆరోపించబడుద్ది. మరొక ప్రశ్న ఏంటంటే పాపము ఎప్పుడు ఆరోపించబడును? సమాధానం: ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపము ఆరోపించబడుద్ది. ఆజ్ఞ చూడండి, ఆజ్ఞ ఉన్నా ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపిగా తీర్చబడడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరొక ప్రశ్న ఏంటంటే పాపము ఎప్పటి వరకు ఆరోపించబడదు అంటే ఆజ్ఞను అతిక్రమించనంత వరకు కూడా పాపం ఆరోపించబడదు. ఆదాము జీవితంలో కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆజ్ఞను అతిక్రమించినంత వరకు కూడా ఆదాము దేవుని కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, పరలోక పౌరసత్వం కలిగి ఉన్నాడు, దేవునితో సావాసం కలిగి ఉన్నాడు, చాలా పరిశుద్ధుడు, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృజించబడినవాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు ఏమైపోయాడు? అప్పుడు ఏమైందంటే పాపం ఆరోపించబడింది. పాపం ఎప్పటి వరకు ఆరోపించబడిందంటే ఆజ్ఞను అతిక్రమించినంత వరకు. ఆజ్ఞను అతిక్రమించినంత వరకు కూడా ఆదాము మీద పాపం అనేది ఆరోపించబడలేదు. మరొక ప్రశ్న ఏంటంటే పాపము ఎప్పుడు ఆరోపించబడింది? ఎప్పుడు ఆరోపించబడింది? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మాత్రమే పాపము ఆరోపించబడును అనేసి అక్కడ రాయబడింది. అయితే పాపము ఎవరిపై ఆరోపించబడును? పాపము ఎవరిపై ఆరోపించబడుద్ది? ఆజ్ఞను అతిక్రమించిన వారిపై పాపము ఆరోపించబడుద్ది. పాపము ఎందుకు ఆరోపించబడును? ఆజ్ఞను అతిక్రమించినందుకు పాపము ఆరోపించబడద్ది అనేసి మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ప్రియులరా, మరి పాపము చేసిన వాడు ఎవడు అనేసి మనం చూస్తే దానికి సమాధానం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించిన వాడు పాపం చేసినవాడు. ఆజ్ఞను అతిక్రమించిన వాడే పాపము చేసినవాడు అనేసి లేఖనాలు చెప్తా ఉన్నాయి. మరొక ప్రశ్న ఏంటంటే మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెను అంటే ఒక మనిషిని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణములు లోకంలోనికి ప్రవేశించింది. చూడండి, పాపం లోకంలోనికి ఎలా వచ్చింది? ఒక మనుషుడు. ఎవరా మనుషుడు? ఆదాము. ఒక మనిషిని ద్వారా పాపం చేశాడు. పాపం ద్వారా ఏమొచ్చేసిందంటే మరణం వచ్చింది. ఈ మరణం అనేది దేనికి సంబంధించింది? ఆత్మ సంబంధమైన మరణము. పాపము వల్ల వచ్చే జీతము శరీర సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణము. ఇక్కడ దీని సమాధానం మరణము లోకంలోనికి ఎలాగ ప్రవేశించను అంటే ఒక మనిషిని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణములు లోకంలోనికి ప్రవేశించను అంటాడు. కాబట్టి ప్రియులారా, మరొక ప్రశ్న వేసుకుందాం. లోకంలోని అందరికీ మరణము ఎలాగో సంప్రాప్తమాయను? లోకంలో ఉన్న ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చేసింది. మరి లోకంలోనికి వచ్చేస్తే లోకంలో ఉన్న అందరూ కూడా ఎలా పాపులైపోయారు?
ఎందుకు పాపులు అయిపోయారు అనేసి మనం ప్రశ్న వేసుకుంటే దాని సమాధానం ఏంటంటే లోకంలోని మనుషులందరూ పాపము చేసినందుననే మరణము అందరికీ సంప్రాప్తమాయను. కానీ పాపము చేయని వారికి మరణం అనేది సంప్రాప్తము కాదు. చూడండి, చాలా చక్కగా బైబిల్లో రాయబడి ఉంది. కానీ మనం చదివే విధానంలో లోపం వలన బైబిల్లో రాయబడినటువంటి సంగతుల్ని మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులరా, సరే, ఆలోచించండి. మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయన అంటే అవును, నిజమే. ఈ లోకంలోని మనుషులందరూ కూడా పాపము చేసినందుననే మరణం అనేది అందరికీ సంప్రాప్తము ఆయను. కానీ పాపము చేయని వారు మీద మరణం అనేది సంప్రాప్తం కాదు. ప్రశ్న: పాపము చేయని వారి మీద మరణము సంప్రాప్తం ఆయన అంటే దానికి సమాధానం ఏంటంటే పాపము చేయని వారి మీద మరణము సంప్రాప్తము కాదు. చూడండి, పాపము చేయని వారి మీద మరణం అనేది సంప్రాప్తం కాదు. అలాగే పాపము చేయని వారి మీద మరణం ఏలునా అంటే పాపము చేయని వారి మీద మరణం ఏలేటటువంటి ప్రసక్తే లేదు. అసలు పాపానికి ఉన్న బలం ఏంటి? పాపానికి ఉన్న బలం దేనిలో ఉందంటే పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే లేక ఆజ్ఞ లేక చట్టము. పాపానికి బలం అంటే ధర్మశాస్త్రము లేక ఆజ్ఞ చట్టము. ప్రియులరా, ఒక ఒక వ్యక్తిని నేరస్తుడు అని ఆరోపించేది ఏంటంటే చట్టము. కాబట్టి పాపానికి ఉన్న బలం ఏంటంటే చట్టము. కాబట్టి ప్రియులరా, ఒకసారి ఆలోచింది. పాపము చేయని వారి మీద కూడా మరణము వెళ్తుందంటే పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలేటటువంటి పరిస్థితి లేదు. పాపము చేయని వారి మీద మరణము సంప్రాప్తమయ్యానంటే పాపము చేయని వారి మీద మరణం అనేది సంప్రాప్తమయ్యేటటువంటి పరిస్థితి లేదు. అందుకే అయితే ప్రియులరా, మరి ఇక్కడ మనం చూస్తే ఈ ఈ మరి మనం ఏదైతే మూలవచనంగా ఒక వచనాన్ని చదువుకున్నామో రోమపత్రిక 5:19 వచనం, మరి ఈ వచనంలో ఎందుకు అలా రాయబడి ఉంది? రోమపత్రిక 5:19 చదువుతున్నాం. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు అనేసి ఇక్కడ రాయబడింది. ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడరు అనేసి ఇక్కడ రాయబడి ఉంది. అయితే ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడని ఎందుకు రాయబడి ఉంది అనేసి ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే ఒక మనిషిని అవిధేయత వలన పాపము చేయని అనేకులు పాపులుగా చేయబడిన ఆ వచనంలో లేదు. మనం చదువుతూనే ఉంటున్నాం. కానీ చదువుతున్నటువంటి ఆ వచనాన్ని ప్రియులరా ఎన్నిసార్లు చదివినా కూడా తప్పుగానే చదివేటటువంటి పరిస్థితి. మన వాస్తవానికి మనం చూస్తే ప్రియులరా, ఒక మనిషిని అవిధేయత వలన మరి అనేకులు పాపులుగా చేయబడ్డారు అనే ఆ వచనంలో లేదు. ఇది మొట్టమొదట గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులరా, ఇంకా మనం పరిశీలన చేస్తే అనేకులు పాపులుగా ఎలా చేయబడ్డారు అనే ఆ వచనంలో ఉంది. మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమవుద్ది. మనుషులందరూ పాపం చేస్తేనే అందరికీ సంప్రాప్తమవుద్ది. రోమపత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. అలాగే రోమా 5:12 వచనంలో ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తము అవుతుంది అనేసి లేఖనాలు చెప్తుంది. పాపం చేసి పాపవుతున్నాడని బైబిల్ చెప్తుంది. మరి ఇక్కడ రోమపత్రిక 5:19 ఏముంది? ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారని లేదు. ఎలాగూ పాపులుగా చేయబడ్డారు, ఎలా పాపులుగా చేయబడ్డారు అనేది మనం కొచ్చినేయాలి. అంతేగాని ఈ ఎలాగూ అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఎలాగూ అనేది వదిలేసి ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు అనేసి
చదివేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. పై వచనాన్ని బట్టి ఆదాము అనే ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయకపోయినా, ఆ, పాపము చేయకపోయినా పాపులుగా ఆ, ఎలాగూ చేయబడితే, ఆ, పై వచనాన్ని బట్టి ఆదాము అనే ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపము చేయకపోయినా పాపులుగా ఎలాగూ ఆ, చేయబడితే పాపులుగా చేయబడితే, ఒకవేళ మనం అనుకుంటే ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు అనేసి మనం అనుకుంటే, అదే వచనంలో ఏమని రాయబడింది? ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు అనేసి రాయబడింది. చూడండి, అంటే పాపము ఆ, చేయని అనేకులు ఏ ఆ, ఒక మనిషిని అవిధేయత వలన పాపులుగా తీర్చబడితే, మరి నీతిని జరిగించని అనేకులు యేసుక్రీస్తు విధేయత వలన నీతిమంతులుగా తీర్చబడతారా? నీతిని జరిగించకపోయినా ఒకసారి ఆలోచించింది. యేసుక్రీస్తు విధేయత వలన నీతిని జరిగించిన అనేకులు నీతిమంతులుగా చేయబడిపోవాలి. నీతిమంతులుగా చేయబడిపోవాలి. మనము నీతిని జరిగించకపోయినా నీతిమంతులుగా తీర్చబడుతున్నామా? ఒకసారి ఆలోచించండి. తీర్చబడుతున్నామా అంటే నీతిని జరిగించకపోతే నీతిమంతుడు కాదు. నీతిని జరిగించాలి. పాపం చేస్తే పాప అవుతాడు, చేస్తే పాప అవుతాడు. ఏ భేదం లేదు, అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించమము. పాపానికి నిర్వచనం ఏంటంటే ఆజ్ఞాతిక్రమణ పాపము. పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమణ పాపము. కాబట్టి కనుక పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, ఆజ్ఞాతిక్రమణే పాపము. కాబట్టి ప్రియులారా, అలాగే నీతిని జరిగించేవాడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఒక ముద్ర వేసుకోవాలి. పాపము చేసిన వాడు పాప అవుతున్నాడు, నీతిని జరిగించిన వాడు నీతిమంతుడు అవుతున్నాడు. కానీ ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు ఎలాగూ పాపులుగా తీర్చబడుతున్నారు. ఎలాగూ అంటే ఎలాగ తీర్చబడుతున్నారు అనేది మనం చూస్తే రోమపత్రిక 5:12 దగ్గర రావాలి. 5:12 అందరూ పాపం చేస్తున్నారు, అందరూ పాపం చేస్తున్నారు, పాపం చేసి పాపులు అవుతున్నారు. అలాగే నీతిని జరిగిస్తే నీతిమంతుడు అవుతున్నారు, నీతిని జరిగించకపోతే నీతిమంతుడు కాదు. యేసుక్రీస్తు అను ఒక్కనే యేసుక్రీస్తు అని ఒక్కని విధేయత వలన మరి అనేకులు నీతిమంతులుగా తీర్చబడుదురు అంటాడు. అలాగుననే యేసుక్రీస్తు అని ఒకరిని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడతారంటాడు. అంటే యేసుక్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా ఎలా తీర్చబడతారు? నీతిని జరిగించకపోయినా నీతిమంతులుగా తీర్చబడతారా అంటే నీతిని జరిగించకపోయినా కాదు, నీతిని జరిగించాలి. యోహాన్ రాసిన మొదటి పత్రికలో 3:7 అక్కడ ఏమని రాయబడిందంటే, చిన్నపిల్లలారా ఎవరినైనా మిమ్మల్ని మోసపరచనీయకుడి అంటాడు. ఎవరినైనా అప్పటికే సాతాను మోసం చేసేటటువంటి పరిస్థితి ఉంది, వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి పరిస్థితి ఉంది. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు. అందుకనే పౌలు అంటాడు, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తులకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని అంటాడు. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపడుతున్నట్లు మీ మన మీ మీ మనస్సులను చెరపబడి క్రీస్తులో ఉన్న సరత్వ నుండి ఎట్లయినా తప్పించునేమో అని నేను భయపడుతున్నాను అని చెప్పేటటువంటి పరిస్థితి పౌలు చెప్తా ఉన్నాడంటే, మరి ఎలాంటి పరిస్థితి ఉందో మొదటి శతాబ్ద కాలంలోనే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, మరి అప్పటి నుంచి కూడా సాతాను ఎన్నో రీతులుగా క్రైస్తవ సమాజంలో మరి అసత్యాన్ని మరి ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి జరిగింది. కాబట్టి ఆ జరగటం వలన ఏం జరుగుతుందంటే, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా తీర్చబడ్డారు అంటాడు. అక్కడ అనేకులు ఒక మనిషిని అవిధేయత వలన ఎలాగూ అనేది అక్కడ ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా తీర్చబడ్డారు. ఎలాగైతే రోమపత్రిక 5:12 వెళ్ళాలి, రోమపత్రిక 3:23 వెళ్ళాలి. అందరూ పాపం చేసి. కాబట్టి ప్రియులరా, నీతిని జరిగించేవాడే నీతిమంతుడు. యోహాన్ రాసిన మొదటి పత్రికలో 3:7 చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడైనట్లు నీతిని జరిగించే ప్రతివాడును నీతిమంతుడు.
చూడండి, నీతినే జరిగింది. ఆయన నీతిమంతుడే, ఆయన నీతిమంతుడే. కానీ మనం ఏం చేయాలి? మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం కూడా నీతిని జరిగించాలి. ఆ, ఆదాము చేసిన ఆదాము పాపం చేశాడు, ఆజ్ఞ అతిక్రమించాడు. మరి ఆజ్ఞ అతిక్రమణలో పాపము, పాపం వల్ల మరణము లోకంలోకి. మరి మరణం మనకే మా ఆ పాపం వల్ల మరణము మనము ఆ, మనకి ఎలా వస్తుంది? మనం కూడా ఆజ్ఞ అతిక్రమించడం వల్ల, పాపం చేయటం వల్ల, పాపం వల్ల మరణం అనేది మనకు వస్తుంది. మనము కూడా ఆజ్ఞ అతిక్రమించాలి. ఆజ్ఞ అతిక్రమించకపోతే మనం పాపలు కాదు. ఆజ్ఞ అతిక్రమణే పాపము అనేసి ఇది ముద్ర వేసుకోవాలి. నీతిని జరిగించేవాడే నీతిమంతుడు. ఇది ముద్ర వేసుకోవలసినటువంటి అవసరము ఉంది ప్రియులరా. అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనములో, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, దీనిని బట్టే దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించని వాడు, సహోదరుని ప్రేమించని వాడు దేవుని సంబంధులు కాదు అనేసి రాయబడింది. అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన ఎడల నీతిని జరిగించే ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు అంటాడు. నీతిని జరిగించే ప్రతివాడు అంట ఆయన మూలంగా పుట్టాడు అని అంటాడు. కాబట్టి ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణమయుడు. దేవుడు కరుణమయుడు అని దేవుడు ఆ, దేవుడు లేఖనాల్లో రాయించిన మాట ఏంటంటే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిము వలన ఉపేక్షించి ఉన్నాడు అంటాడు. రోమపత్రిక 3వ అధ్యాయంలో 25వ వచనంలో, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిము వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలననే అనేసి అక్కడ రాయబడింది. అలాగే అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయము 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడకుండా ఊరుకున్నాడు, ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి అనేసి, ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలననే మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు అనేసి లేఖనాలు రాసింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగ పాపులుగా తీర్చబడుతున్నారు. ఎలా పాపులుగా తీర్చబడుతున్నారు అక్కడ ఎలాగు అనేది అది అండర్లైన్ చేసుకోవాలి. ఎలాగు అనేది రోమపత్రిక 5:12 అంటాడు, ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించానో అలాగే మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తము అయింది. అంటే మనుషులందరూ కూడా పాపం చేస్తున్నారు. అందరూ పాపం చేస్తున్నారు. ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చిన తర్వాత మనుషులందరూ ఎందుకు పాపులయ్యారు అంటే, మనుషులందరూ కూడా పాపం చేస్తాం వలన మనుషులందరూ కూడా మరి మరణం అనేది సంప్రాప్తమైంది. అందుకనే లేఖనాల్లో ఏ భేదం లేదంట. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేము. పాపము చేసి దేవుడు అనుగ్రహించమని రోమ 3:23లో ఏ భేదం లేదు. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకుని ఒక మనిషిని ద్వారా ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు ఎలాగూ పాపులుగా తీర్చబడ్డారు అంటే, ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా తీర్చబడిపోయారు అనేసి అపార్థం చేసుకుంటున్నారు. కాదు, అలా కాదు. ఒక మనిషిని అవిధేయత వల్ల పాపము లోకంలోనికి వచ్చింది. ఆ లోకంలోనికి వచ్చిన తర్వాత మనుషులందరూ ఎందుకు పాపులుగా తీర్చబడుతున్నారు అంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగ పాపులు చేయబడుతున్నారో అలాగే మనుషులందరూ కూడా పాపము చేసి పాపులుగా తీర్చబడుతున్నారు. ఇది ముద్ర వేసుకోవాలి. పాపము చేయకపోతే పాపి కాదు. ఆజ్ఞ అతిక్రమణ పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఏ భేదము లేదు. అందరూ పాపం చేస్తున్నారు. ఆదాము చేసిన పాపమే పాపము చేయని
మనకి కూడా సంక్రమిస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎవరు పాపం చేస్తే వాళ్ళ మీదే పాపం అనేది ఆరోపిస్తుంది. వాళ్ళే మరణానికి లోనైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మనిషి జన్మతః పాపి కాదు. ఎపిసోడ్ నెంబర్ ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడుదురంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఆదాము చేసిన పాపమే పాపము చేయని మన మీద కూడా ఆరోపించబడద్దా? ఆదాము పాపం చేశాడు కాబట్టి అదే పాపము ఆ పాపం మనకు కూడా సంక్రమిస్తుందా? ఆదాము పాపం చేశాడు కాబట్టి అప్పటి నుంచి పుట్టే పిల్లలు పాపులుగా పుడుతున్నారా? కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈ బోధ సరైనది కాదు. పాపము చేసి పాపి అవుతున్నాడు కానీ ఆదాము చేసిన పాపమే మనకు రాట్లా. ఒకవేళ ఆదాము చేసిన పాపమే మనకు వస్తుందంటే యేసుక్రీస్తు నీతిని జరిగించాడు. నీతిని జరిగించే నిత్య జీవాన్ని లోకంలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? నీతిని జరిగించకపోయినా నిత్య జీవానికి వారసులు అవుతామా? కాదు కదా. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నీతిని జరిగించాలంటే ఏం చేయాలి? సువార్తను విశ్వసించాలి, సువార్తను నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తులో నిత్య జీవము అనేసి నమ్మాలి, విశ్వసించాలి. యేసుక్రీస్తు మన పాపాల కోసం బలైపోయాడు. సిలువలో రక్తాన్ని కార్చాడు, బలైపోయాడు. మరి ఆయన సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత మూడో దినాన్ని లేచాడు. అంత మాత్రమే కాదు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు వారిని తిరిగి తీసుకువెళ్ళటానికి అతి త్వరలో రాబోతున్నాడు అనేసి విశ్వసించాలి. సువార్తను నమ్మాలి. సువార్తను నమ్మటమే నీతి క్రియ. మనం జరిగించే నీతి క్రియ. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటమే నీతి క్రియ. ఆయన పంపిన వారి ఎందుకు విశ్వాసం ఉంచటమే నీతి క్రియ. ఆ ఆ పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుల చేత సిద్ధపరచబడినటువంటి సువార్తను విశ్వసించి సువార్తను అనుసరించి జీవించటమే నీతి క్రియ. కాబట్టి నీతిని జరిగించు ప్రతివాడు ఏమవుతున్నాడు? నీతిమంతుడు. మనం యేసుక్రీస్తుని రక్షకుడని, ప్రభు అని, దేవుని కుమారుడని, క్రీస్తు రక్తంలో పాప క్షమాపణ ఉందని మరి నమ్మి మారుమనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిజం తీసుకుని మరి సంఘంలో చేర్చబడుతున్నాం. సంఘంలో చేర్చబడిన మనము పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, దేవుని కుమారులుగా తీర్చబడుతున్నాం. పరలోక పౌరసత్వం వస్తుంది, రక్షణ వస్తుంది, దేవునితో సమాధాన స్థితి వస్తుంది, దేవునితో సహవాసం వస్తుంది, దేవుని కుటుంబంలో చేర్చబడుతున్నాం, దేవుని ఇంటి వారిగా చేర్చబడుతున్నాం. ఎన్ని గొప్ప ఆధిక్యతలు మనకు వస్తున్నాయి. ఎందుకు అంటే కేవలము నీతిని జరిగించటం వలన. నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. నీతిని జరిగించి పాపము చేయి ప్రతివాడు ఏమవుతాడు? పాపి అవుతాడు. ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రియులరా, మనిషి జన్మతః పాపి కాదు. ఆదాము పాపమే. పాపం చేయని మన మీదకి రావట్లేదు. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడట్లేదు. పాపము చేసి పాపులుగా చేయబడుతున్నారు. అలాగే యేసుక్రీస్తును ఒకని వలన ఒకడు యేసుక్రీస్తును ఒక నేను వలన లోకంలోనికి నీతి వస్తే ఆ నీతికి మనం వారసులు కావాలంటే మనం కూడా నీతిని జరిగించాలి. అప్పుడే మనము కూడా నీతిమంతులు అవుతాం. కాబట్టి లేఖనంలో చాలా స్పష్టంగా ఉంది, నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు అనేది రాయబడింది. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రియులరా, మేము ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మరి యునైటెడ్ బైబిల్ అకాడమీలో అప్లోడ్ చేయబడుతున్నాయి. అలాగే సత్య సువార్త ప్రతిధ్వనిలో యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతున్నాయి. అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. అలాగే బైబిల్ యూబీఏ బైబిల్ క్లాస్ అందులో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ప్రియులరా, మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి షేర్ చేయండి. ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే మేము చెప్పే ఈ మాటలు ఎవరిని వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని ఉద్దేశించి చెప్పే కాదు. బైబిల్లో ఇలా ఉంది, బైబిల్ ఎలా చెప్తుంది
అనేసి మీకు చెప్పడానికి మీ ముందుకి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారా మీ ముందుకు వచ్చాం. ఆలోచించి అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.